రైట్. నాగ చైతన్య, సమంత జాతకం కుదరకనే వాళ్ళు విడిపోయారా? అదే చెప్తున్నా గదా! సమంత, నాగ చైతన్య విడిపోవడానికి కారణము ఏ పర్సనల్ ఇష్యూస్ లేవు. నా ఇద్దరికీ ఇండివిడ్యువాలిటీలు ఎక్కువైపోయినాయి. సమంత ఈజ్ మోర్ దాన్నేమంటారండి, కొంతమంది ఆడపిల్లలు ఎలా ఉంటారంటే కెరీర్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. కెరీర్‌కి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు నాగ చైతన్య కూడా అంతే. ఆమె ఏదో కారణాలు ఎవరికీ తెలీదు కానీ చెప్తూ ఉంటారు. సో, కారణాలు కూడా మనం అమల గారు చెప్పేదాకా మనం కూడా చెప్పకూడదు. ఎందుకంటే అమల గారు మన ఫ్రెండ్ కాబట్టి. సమంత వాళ్ళిద్దరూ విడిపోవడానికి ఏ విధమైనటువంటి పర్సనల్ ఇష్యూస్ లేవు. ఏ విధమైన ఎలిగేషన్స్ అతని పైన కానీ, ఈమె మీద కానీ లేవు. ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే కెరీర్ ఓరియెంటెడ్ పర్సన్ ఆమె. ఆ కెరీర్ పరంగా ఎదగాలి అనేటటువంటి విషయాల్లో ఆమె కొంచెం తొందరపడి స్టెప్ తీసుకొని ఆమె తనే స్టెప్పే కరెక్ట్ అనుకొని పెద్దవాళ్ళు వాళ్ళ అమ్మగారు వాళ్ళు డిసైడ్ చేసుకొని విడిపోయారు. అంతకు మించి ఏం కాదు. సమంతకి మరి మళ్ళీ పెళ్లి యోగం ఉందంటారా? ఎందుకు చేసుకోకూడదు? ఆ మనిషి కాదా? చేసుకో అంటది. తప్పేముంది? ఇప్పుడు మ్యారేజ్ ఇప్పుడు అలాగే ఉండిపోమని ఎలా చెప్తారు వీళ్ళు ప్రజలు? ఆమె చేసుకుంటుంది. అవసరమైనప్పుడు చేసుకుంటుంది. మొదటి నుంచి కూడా చెప్తున్నాను కదా! కెరీర్ ఓరియెంటెడ్ పర్సన్ తను. కాబట్టి ఆ కెరీర్ వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే. అప్పుడు చేసుకుంటుందామె.